గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, సైబర్ క్రైమ్లో తీసుకున్నావు, మన ఫోన్ హ్యాక్ అయిన విషయం మనం ఎలా తెలుసుకోవాలండి? ఒకవేళ మన ఫోన్లో బగ్ ఉందన్నా ఇటువంటి విషయాలు ఎలా తీసుకోవాలి? అంటే గుడ్డి చూసుకునేవి కొన్ని ఉంటాయి. ఒకటేంటంటే దాంట్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఏమేం ఫైల్స్ ఉన్నాయని మనకు తెలిస్తే కొత్తగా ఏదైనా ఫైల్ వచ్చిందా లేదా చూసుకోవచ్చు ఒకటి. రెండోది, మన బ్యాటరీ డౌన్ అయిపోతుందా, మనం రాత్రి పడుకున్నప్పుడు అదేమైనా యాక్టివిటీ జరుగుతుందా, పొద్దున్న లేచేటప్పటికి ఎక్కువ బ్యాటరీ పోతుందా అనేది గమనించుకుంటే అది పోతే కూడా దానిలో ఉన్నదానికి ఛాన్స్ ఉంది. మూడోది ఏంటంటే, ఇప్పుడు నేను ట్రూత్ ల్యాబ్స్ అని ఒక ట్రూత్ ల్యాబ్స్ దానికి పనిచేస్తున్నాను, గాంధీ గారు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్. దాంట్లో ఇట్లాంటి ఎవరిని అనుమానంగా ఉంది అని అంటే దాన్ని తీసి మేము చెక్ చేసి దాంట్లో ఏదైనా మాల్వేర్ ఉంటే మాల్వేర్ అనాలిసిస్ చేసి మాల్వేర్ తీసి ఇస్తున్నాము, మాల్వేర్ లేకుంటే లేదని చెప్తున్నాం అనమాట. అట్లాంటి ఏదో ఒక ఫెసిలిటీ ద్వారా కానీ కనుక్కోలేరు. ఎందుకంటే అందరికీ మొబైల్ ఫోన్లో ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి, ఎటువంటివి మనము ఇచ్చేసామని. కొంతమంది ఏం చేస్తారంటే ఇదే స్కామ్లోనే ఏపీకే ఫైల్ అని మనకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ప్రతి బ్యాంకుకు సంబంధించిన యాప్స్ ఉంటాయి మనకు. మన బ్యాంక్ యాప్ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనం బ్యాంక్ యాప్ ఎస్బీఐ మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే. కానీ చాలామంది చేసుకోరు. హార్డ్లీ 20% బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళలో 20% మాత్రమే వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్కి సంబంధించిన ఒక హ్యాకింగ్ టూల్ ఏపీకే ఫైల్, దాన్ని అందరికీ పంపిస్తారు. ఐఫోన్ ఉన్నోడు పంపిస్తాడు, అది వీళ్ళు వాళ్ళని కాదు. ఒక 1000 మందికి పంపిస్తే పర్ డే ఆ 1000 మందిలో 10 మంది క్లిక్ చేశారనుకోండి ఆ ఏపీకే ఫైల్, వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్లో అది ఇన్స్టాల్ అవుతుంది. అది ఇన్స్టాల్ అయిన వెంటనే వాళ్ళు కాల్ చేసి ఒక్కొక్కసారి మీకు మేము సపోర్ట్ చేస్తాము, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, దాన్ని ఎట్లా వాడాలని సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడి ఎనీ డెస్క్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళు రిమోట్ ఎంట్రీ మనము అలౌ చేస్తాం, విక్టిమే అలౌ చేస్తాడు రిమోట్ ఎంట్రీకి మొబైల్ ఫోన్లోకి. అలౌ చేసి దానికి వాడే యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నీ పెట్టి బ్యాంక్ అకౌంట్ నంబర్స్ అన్నీ పెట్టి దానిలో ఎంత డబ్బు ఉందో కూడా వాడు చూసుకొని సరే సార్ అంతా అయిపోయిందని చెప్పి ఇతన్ని చెప్పిన తర్వాత అతను కావాల్సిన టైంలో దానిలోకి ఎంటర్ అయ్యి మొత్తం మనీని అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ ఏపీకే ఫైల్స్ ఎవరెవరు డౌన్లోడ్ చేసుకుంటారంటే పూర్తిగా అవగాహన సున్నా, దాని గురించి ఏమీ తెలియని వాళ్ళు డౌన్లోడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం చేయకపోవచ్చు, దురాశతోటి జరగకపోవచ్చు, కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ ఏపీకే ఫైల్స్ ప్రతి బ్యాంక్ ఫైల్స్ నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో దాదాపు 20 ఏపీకే ఫైల్స్ లింక్స్ ఉన్నాయి. అంటే నాకు పంపించిన వాళ్ళు, ఆ క్రిమినల్స్ పంపించిన వాళ్ళు, నా ఫోన్ నంబర్ కూడా వాళ్ళకేమీ పార్షియాలిటీ లేదు, ఎవరినైనా చేయాల్సిందే, ఎవడైనా ఒకటి, వాడు ఆడుకోవడానికి పంపించండి. నేను అవన్నీ నోట్ చేసుకొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. దాంట్లో రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఎట్లాంటి కోడ్ ఉంది ఏంకుంది అవన్నీ మనం వర్కౌట్ చేస్తాం అన్నమాట. దీని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మనం నెట్లో మనం ఇస్తే, ఇప్పుడు జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వాళ్ళ దాంట్లో స్పామ్ ఫిల్టర్స్ వచ్చేసాయి, ఇంతకుముందు లేవు అలాగా. ఓకే. ఇప్పుడు ఎవరైనా స్పామర్ కాల్ చేసినా ఇట్లాంటివి వస్తున్నప్పుడు కూడా పైన ఒక రెడ్ మార్క్ వచ్చి అపియర్స్ టు బి స్పామ్, బీ కేర్ఫుల్ అని ఒక చిన్న ఇది వస్తుంది. అట్లా వచ్చేదానికి మనం ఇదంతా స్టడీ చేసి దాన్ని హ్యాష్ వాల్యూ క్రియేట్ చేసి దాన్ని పంపిస్తే వాళ్ళు డెఫినెట్గా దాన్ని వాడుతున్నారు. అట్లాగే మెయిల్స్లో కూడా మనం ఇది స్పామ్ ఇది అని చెప్పి మనం మెయిల్స్లో కూడా పెడితే రిపోర్ట్ చేస్తే, రిపోర్ట్ అబ్యూస్లో అక్కడ కూడా వాళ్ళు దాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఈవెన్ పైరేటెడ్ సినిమాలు కూడా మీకు రీల్స్లో వాటిలో వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే బ్లాక్ చేసేస్తున్నారు. అట్లా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు చూసి కామ్గా ఉండకుండా వాళ్ళకి సంబంధించిన ఏ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్, ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఎవరు సోషల్ మీడియా సర్వీస్ ప్రొవైడర్ ఎవరికి పంపగలిగితే వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తే వాళ్ళు దాన్ని బ్లాక్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. అంటే తెలివైన వాళ్ళు
ఆ విషయంలో తెలివి తక్కువ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో కూడా జరుగుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్. 3 రకాలైన విక్టిమ్స్. ఒకరు దురాశ విక్టిమ్, ఇంకొకరు అవేర్నెస్ లేని విక్టిమ్, ఇంకొక అతను ఓవర్ కాన్ఫిడెన్స్. నాకెందుకు జరుగుతుంది, ఆమ్ మోనార్క్ అనేదో ప్రకాష్ రాజ్ సినిమా చెప్తుంటాడు, మోనార్క్ నాకేం జరగదని. ఆ టైప్లో అనుకుంటున్నారు. మోనార్క్ ఎవడు లేడు. మీరు నన్ను సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పితామహుడు అన్నా కూడా నేను కూడా విక్టిమ్ కావచ్చు. మోనార్క్ ఎవడు లేడు. ఎందుకంటే మన మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. రాత్రి 2 గంటలప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, వీడియో కాల్. మనం నిద్రపోతుంటాం, కాల్ వచ్చిన వెంటనే ఇక్కడ ఎవరో అర్జెంటుగా కాల్ చేశారు కదా అని చెప్పి నేను ఫోన్ తీసుకొని చూస్తే అటుపక్క ఒక లేడీ నేకెడ్గా ఉంటుంది, పోర్న్ యాక్టివిటీ చేస్తూ ఉంటుంది. మనం అది ఏంటి అని మనం గమనించే లోపలే మన వీడియో అంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. సో ఇప్పుడు ఆ వీడియో రికార్డ్ చేసిన వీడియోలో ఎలా ఉంటుందంటే నేను ఆ బూత్ను చూస్తున్నట్టుగా ఉంటుంది. వెంటనే నాకు ఒక మెసేజ్ పెడతారు, ఇది రికార్డ్ చేసింది, మీరు బూత్ చూస్తున్నది మేము రికార్డ్ చేసాము, మీ ఫేస్బుక్లో మీ ఇన్స్టాగ్రామ్లో ఇవి పెట్టేస్తామంటే ఏదో పాపం వాడు అడిగింది ఏదో 100, 50 లక్ష, 10 లక్షలు మన ఓపికనంతా ఇచ్చేసి నమస్తే పెడుతున్నాం. ఇది ఎవరికైనా కావచ్చు. ఇంకొక దాంట్లో అట్లే అర్ధరాత్రి పూట చూసి అదేదో గమనించుకోకుండా టెంప్ట్ అయిపోయి వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు చేసి వీళ్ళు బట్టలు ఇప్పేసి చాలామంది జరిగింది. ఇది పొలిటీషియన్స్కి జరిగింది, పోలీసులకు జరిగింది, రకరకాల ఎవరైతే దాన్ని నమ్మారో సరే వాళ్ళే చూపిస్తున్నప్పుడు మనం చూపిస్తే తప్పేముందిలే అనుకొని చూపించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కేసుల్లో కూడా డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు మీరు బాస్ స్కామ్ అంటే ఎవరు బాస్, వాడు క్రిమినల్ గాడు బాస్ అయిపోయాడు. మనకి జీతం ఇచ్చినవాడు కాదు, జీతం ఇచ్చినవాడు కాదు, వాడి దయ మీద మనం ఆధారపడిన పరిస్థితి వచ్చేసింది. ఇదంతా కారణం ఏంటంటే మనం టెక్నాలజీని ఒక స్లేవ్ లాగా వాడుకుంటున్నాం. నిద్ర లేస్తే ఫోన్ చూడకుండా నాకు తెలిసి ఇంకెవరు ఉండరు. కరాగ్రే వసతే లక్ష్మి అని ఒక పెద్ద శ్లోకం ఉంది. పొద్దున్న లేస్తేనే చూస్తే ఇక్కడ చూస్తే అది, ఇక్కడ చూస్తే ఇది అని. అవన్నీ ఇప్పుడు ఏమి లేవు. చూస్తే మొబైల్ ఫోన్ అంతే, కరము భీకరము అన్నీ మొబైలే మనకు. సో ఈ పరిస్థితిలో అవేర్నెస్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్ టు ట్యాకిల్ ది సైబర్ క్రైమ్. అవేర్నెస్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. నా ద్వారా మీ పాడ్కాస్ట్ చేసి పంపిస్తే ఏదో 1 లక్ష మందో 2 లక్షలు 10 లక్షలు ఎంతమంది చూస్తారో వాళ్ళందరూ కూడా దీని నుంచి బెనిఫిట్ అవుతారు. వాళ్ళు దీన్ని 10 మందికి చెప్పి ఇంకొక 140 కోట్ల మందిలో 1 కోటి మంది ఈ పాడ్కాస్ట్ ద్వారా బెనిఫిట్ అని, మిగతా వాళ్ళు 139 కోట్లు ఎప్పుడైనా విక్టిమ్ కావచ్చు కదా. సో ఇట్లా నాలాగా చేసేవాళ్ళు మీలాగా చేసేవాళ్ళు అందరూ కలిపితే కూడా మహా అంటే ఒక 40 కోట్ల మందికి చేరతాం మనం. మిగిలిన 100 కోట్లు కష్టపోతారు. కాబట్టి అన్ని భాషలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల పాపులర్ అయిన జర్నలిస్టులు అందరూ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ చేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకుపోతేనే ఆ క్రిమినల్కి మనం బాస్ అవుతాం. లేదంటే క్రిమినలే బాస్ స్కామ్ చేస్తూనే ఉంటాడు. సార్ ఇప్పుడు ఆ క్రిమినల్ దీంట్లో మీరు చెప్పినట్లుగా ఒక మెయిల్ పంపిస్తాడు, బాస్ పేరు మీద డబ్బులు కావాలంటాడు. వీళ్ళు వెంటనే బాసే కదా, నెంబర్ ఫోటో ఉంది, ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసుకోకుండా పంపించేస్తారు. అయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళిన అమౌంట్ అంటే ₹1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 3 కోట్లు అవ్వచ్చు. అది వాడు ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీలో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. కరెంట్ అకౌంట్లోకి ల్యాండ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతున్నాయట. అసలు కరెంట్ అకౌంట్ ఫ్రాడర్ కలిగిస్తారండి? ఫ్రాడ్స్టర్స్ కరెంట్ అకౌంట్ను 2-3 రకాలుగా తీసుకుంటారండి. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ కింద నేను ఒకటి కంపెనీ రిజిస్టర్ చేసి దాని కరెంట్ అకౌంట్ తీసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ ఉండాలి, దానికి నామ్స్ ఉంటాయి సార్. ఆ నామ్స్ అన్నిటికీ కలిపి వాళ్ళు అవన్నీ సెట్ చేసుకుంటారు. ఒకటి. రెండోది బ్యాంకులు కూడా ఎన్నో రకాల బ్యాంక్స్ వచ్చాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అని, కొన్ని కన్వెన్షనల్ బ్యాంక్స్ మన ఇది ఉన్నవైతే, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే అంత తొందరగా కరెంట్ అకౌంట్ ఇవ్వవు. సార్ ఇది కేవలం ప్రైవేట్ బ్యాంకులనా, గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఈ ప్రొసీజర్ వెళ్తుంటాయి? అన్ని బ్యాంక్స్లోనూ ప్రొసీజర్ ఉంటుంది, కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం డివియేట్ అవుతారు బిజినెస్ కోసం అని. డివియేట్ అయిన వాళ్ళ బ్యాంక్స్ చూసుకొని వీళ్ళు పెడతారు. రెండోది, నిజంగానే అటువంటి ప్రీ రిక్విజిట్
కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగానే వీళ్ళు ఒకటి క్రియేట్ చేసుకుంటారు అకౌంట్, కరెంట్ అకౌంట్. చిన్న కిరాణా షాప్ కూడా కరెంట్ అకౌంట్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో అట్లా క్రియేట్ చేస్తారు. రెండో మెథడ్ ఏంటంటే మ్యూల్ అకౌంట్స్. అంటే వేరే వాళ్ళ కరెంట్ అకౌంట్ వేరే కంపెనీ పెట్టి ఉంటాడు, అది వీళ్ళు అక్వైర్ చేస్తారు, ఆ కంపెనీని కొంటారు. అచ్చా. లేదా ఆ కంపెనీ వాళ్ళను మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము నెలకింత అని ఇస్తామని అంటారు. ఓ, వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్ని వీళ్ళు తీసుకుంటారు. అచ్చా. కొన్ని కంపెనీ మూతపడిన కంపెనీలు కూడా అందుకే కొంటుంటారు. కొంటారు. సో కాబట్టి ఏ విధంగా చేశాడో ఇతను క్రిమినల్, కానీ ఆ కరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది మనీ. కరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆటో డెబిటింగ్ ఫీచర్ అని వాడే ఎనేబుల్ చేసుకోవచ్చు. చేసుకొని మనీ రావటం ఆలసి ఇంకొక అకౌంట్కి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఇంకొక అకౌంట్కి వెళ్తుంది. అలాగా వాళ్ళు ఎన్ని అకౌంట్స్లో హాప్ అంటే జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్లో వాళ్ళు క్రిప్టో కరెన్సీ కొనేసి దాన్ని తీసుకెళ్ళి ఏ మలేషియానో సింగపూర్లోనో డ్రా చేసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ చైనాకు వెళ్ళిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇది ఎంత త్వరగా ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు 1930 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది, cybercrime.gov.in వెబ్సైట్ కూడా ఉంది. వీటిలో ఈ వెబ్ పోర్టల్లో మనము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు క్విక్ యాక్షన్ చేసే టీం కేసు రిజిస్టర్ అవుతుందా లేదా అది నెక్స్ట్ లెవెల్. కనీసం అక్కడ ఉన్న టీమ్స్ ఏం చేస్తున్నాయంటే ఈ బ్యాంక్ అకౌంట్స్లో మనీ ట్రాన్స్ఫర్ ఎక్కడెక్కడ అవుతుందని చూసుకొని అక్కడ ఫ్రీజ్ చేస్తున్నారు. బిఫోర్ ఇయర్ 600 crores దాకా రిటర్న్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 1,000 crores దాకా రిటర్న్ ఇచ్చారు. ఈసారి ఆల్రెడీ 1,000 crores దాకా ఇప్పటికే రిటర్న్ ఇచ్చేశారు. అంటే ఏ 8,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు పోతుంటే ఇంతనే ఆపగలుగుతున్నారు. మహా అంటే 10% ఆపగలుగుతున్నారు, మిగిలిందంతా వెళ్ళిపోతుంది. వాటిని పట్టుకురావటం కష్టమవుతుంది. సో మీరన్న ఈ కరెంట్ అకౌంట్స్ కావచ్చు, లేదా మ్యూల్ అకౌంట్స్ కావచ్చు, ఇండివిజువల్ అకౌంట్స్లో కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. అక్కడి నుంచి లాస్ట్ ఎక్కడికి వెళ్తాయి అది ఒక్కొక్కసారి మనకు ఈజీలీ యాక్సెసబుల్ ఉండకపోవచ్చు. యాక్సెస్ ఉన్నంత చోట ఆపేస్తున్నారు. పైగా విక్టిమ్స్ ఎప్పుడు వెంటనే కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా రేర్ కండిషన్స్లో జరుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకొని 2-3 రోజులు ఇంకా వాళ్ళు ఆ మత్తులోనే, వాడు ఇంకా ఇస్తాడు డబ్బులు ఇస్తాడు అన్న మత్తులోనే ఉంటారు కదా, ఆ టైంలో అతను మనీని మల్టిపుల్ హాప్స్ చేసేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పటికిప్పుడు ఇప్పుడు పోయింది డబ్బులు, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చిన ప్రతిదీ మాత్రం 99% ఆపచ్చు. అచ్చా సార్, అది మీరు చెప్తున్నట్టుగా బాస్ ఫ్రాడ్లో ఎక్కువ అమౌంట్ వెళ్ళినప్పుడు ఆ విక్టిమ్ మేల్కొని కంప్లైంట్ 1930 ఇస్తే మీరు చెప్పిన ప్రొసీజర్ అవుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మనకి యాప్లో కనిపిస్తుంటుంది, మన అకౌంట్లో దాదాపు కోటి రూపాయలు ఉంది, ఇవాళ కాదు రేపు డ్రా చేసుకోవచ్చు అని భావించే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేల్కుంటారు, అప్పుడు వస్తారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోద్ది కదండి. జరిగిపోతుంది. మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీకు కూడా వచ్చి ఉంటుంది, నిర్మలా సీతారామన్ గారు మీరు డిపాజిట్ చేయండి మీకు 100 కోట్లు వస్తాయి అని చెప్తున్నది. అట్లా డిపాజిట్ చేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పేలాగుంటే ఆమె గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పెడితే మొత్తం ఇండియా కూడా రిచ్ అయిపోతుంది. అలా జరుగుతుందని ఊహించి దాన్ని నమ్మి హైదరాబాద్లో ఉన్న చాలామంది డాక్టర్లు కలిసి పెట్టారు 100 కోట్లు. ఒక్కొక్కరు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈరోజు పొద్దున మనము ఒక 11,000 కట్టాం, సాయంత్రానికి మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఫామ్లో ఒక ఫార్మాట్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక యాప్ కూడా వాడు మనం డౌన్లోడ్ చేయమంటాడు. నొక్కిన వెంటనే అది దాదాపు నెట్ అసెట్ వాల్యూ 2 లక్షలు చూపిస్తుంటుంది. 11,000 అమ్మా దురాశ స్టార్ట్ అయింది. 11,000కి ఇంత వచ్చిందంటే నేను అసలు డాక్టర్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి, నేను ఊరికే దీనిలో పెట్టుకుంటూ కూర్చుంటా అని చెప్పి నెక్స్ట్ డే నుంచి 2 లక్షలు 5 లక్షలు, పైగా ఇతను చెడిపోయింది కాక పక్కన కూడా బాబు బాగా వచ్చింది మన దగ్గర కనపడుతోంది ఆన్లైన్లో, డీమ్యాట్ అకౌంట్ చూడు ఎంత బాగుందో, అన్నీ ఫేకే అన్నీ చూపిస్తే వాళ్ళందరూ కూడా పెడుతూ వచ్చారు. అలా పెడితే ఇప్పుడు మొదటి రోజు ఒక ట్రై చేస్తాడు,
అది కూడా ఇతనికే నష్టం కలిగజేస్తుంది. ఏమని, ఒక 2 లక్షలు డ్రా చేస్తాడు, మ్మ్. ఇస్తాడు వాడు, యాక్సెస్ ఇస్తాడు. యాక్సెస్ ఇచ్చి 2 లక్షలు ఈయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ. ఆ 2 లక్షలు ఎవరివి? ఎక్కడో ఎవడికో. సో వాడెవడో కంప్లైంట్ ఇస్తాడు. మ్మ్. ఇప్పుడు ఇందాక చెప్పిన మనీ ట్రయల్లో ఆ. అతని 2 లక్షల రూపాయలు ఈయనకు వచ్చాయి కదా, ఈయనకు లెజిటిమేట్గా వచ్చినవి కదా, ఆ. ఈయన అకౌంట్లో పడ్డాయి కాబట్టి I4C వాళ్ళు దీన్ని బ్లాక్ చేస్తారు. ఇప్పుడు నా అకౌంట్లో నావి ఒక 10 కోట్లు ఉన్నాయి, మ్మ్. వాడేవాడో 2 లక్షలు వేశాడు, మొత్తం 10 కోట్ల 2 లక్షలు బ్లాక్ అయిపోతుంది. నేను ఒక క్రిమినల్గా పోలీసులు పిలిచి నన్ను ఇంటరాగేట్ చేస్తారు. మ్మ్. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇంకొక పోలీస్ స్టేషన్లో ఉంటుంది, నాకు సంబంధించిన ఎవడో ఇచ్చిన కంప్లైంట్ ఏదో ఒక స్టేట్లో ఇంకొకటి ఉంటుంది. మ్మ్. ఇప్పుడు వీడు అక్కడికి పోయి ఆ పోలీసులకు డబ్బులు ఇచ్చుకొని, అక్కడ గవర్నమెంట్ జనాలకు డబ్బులు ఇచ్చుకొని 40 లక్షలు 50 లక్షలు ఇప్పించుకొని ఈయన అకౌంట్ను అన్ఫ్రీజ్ చేయించుకుంటున్నారు. మ్మ్. ఇది నేను ఒక పోలీసులకు, ఎవరైతే కరప్ట్ పోలీసులు ఉంటారో మ్మ్. వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన అవకాశంగా వాడేసుకుంటున్నారు. మ్మ్. వాళ్ళు డబ్బులు తింటున్నారు. ఈ మాట నేను పబ్లిక్లో చెప్పడానికి నేనేమి హెసిటేట్ చేయటం లేదు, ఎందుకంటే నాకు తెలిసే ఒక కేసులో జరిగింది. మ్మ్. మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పి ఇది అని చెప్తే కూడా అప్పటికే 45 లక్షలు వాళ్ళు లాగేసుకున్నారు. సార్, పోలీసులే కాకుండా ఇందులో కొంతమంది అడ్వకేట్లు కూడా ఉన్నారు. అడ్వకేట్లు కూడా దీనిలో మధ్యలో అడ్వకేట్లు వాళ్ళు ఏమంటారు, మిడిల్ మ్యాన్. అడ్వకసీ కాదు అక్కడ, మిడిల్ మ్యాన్. మాకు ఆ పోలీస్ ఆఫీసర్ తెలుసు, మేము అతనితోటి అన్ఫ్రీజ్ చేపిస్తాము అని చెప్పి వీళ్ళు తీసుకున్న కేసులు కూడా ఉన్నాయి.